డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్నారు కొంతమంది. ముఖ్యంగా హైటెక్ వ్యభిచారం చేస్తూ ఈజీ మనీ సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య బుల్లితెరపై వెండితెరపై కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించిన వారు ఇలాంటి హైటెక్ వ్యభిచారాలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి కొంతమంది బడాబాబులు, పోలీసు అధికారులు, నేతలు అండదండలు ఉండటంతో వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోతుంది. ఇక ముంబై పేరు చెబితే దేశ ఆర్థిక రాజధాని అనే మాట గుర్తొస్తుంది. ఇక్కడ నడవని దందాలు అంటూ లేవు. ఎన్నో రకాల వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయి. దేశంలో ఎలాంటి వివాదాస్పద సంఘటనలు జరిగినా ఇక్కడ పునాదులు కదులుతాయి. ముఖ్యంగా ముంబై పేరు చెప్పగానే రెడ్ లైట్ ఏరియా గుర్తుకొస్తుంది. ఇక్కడ దాదాపు 1000 మంది పడుపు వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. తాజాగా ఓ ఐఏఎస్ అండతో హైటెక్ వ్యభిచారం సాగుతుందనే విషయం తెలుసుకుని పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా ఒక్కసారే కంగు తిన్నారు. అయితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తుంది సామాన్య వ్యక్తులు కాదట. టీవీ సీరియల్స్ లో మంచి పాపులారిటీ సంపాదించిన నటీమణులని తేలింది. ఇదంతా ఆ ఉన్నతాధికారుల అండతో వ్యభిచారం యథేచ్ఛగా సాగిపోతుందట. టీవీలలో నటించడానికి ముంబై వచ్చే తారలు కాస్త డబ్బులు సంపాదించే పనిలో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారట. అసలే సెలబ్రిటీలు, పైగా ఐఏఎస్ అధికారిని అండదండలు. వచ్చే విటులు కూడా చాలా క్లాసీగా ఉండటంతో విపరీతమైన డబ్బు సంపాదన సాగుతుందట. ఈ తతంగమంతా కొంతకాలంగా జరుగుతుంటే అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు అవాక్కయ్యారట. ఓ మహిళా అధికారిని ఉండే ఫ్లాట్ దగ్గరే టీవీ తారలు వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన సంఘటన అటు బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.